ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మేషరాశి వారికి ఒక అద్భుతమైన అత్యంత శక్తివంతమైన హెచ్చరిక మరియు శుభవార్త. మేషరాశి వారు గనక ఈ రోజున ఒక చిన్న సంకేతాన్ని పొందగలిగితే రాబోయే 24 గంటలు మీ జీవితపు దిశను పూర్తిగా మార్చివేయగలవు. ఒకవేళ మీరు ఈ సంకేతాన్ని గుర్తించడంలో కొద్దిగా ఆలస్యం చేసినా సరే ఆ గొప్ప అవకాశం మీ చేతిలోంచి శాశ్వతంగా జారిపోవచ్చు. ఈ రోజు నేను చెప్పబోయే మాటలు జోక్గా తీసుకోకండి. ఎందుకంటే ఈ రోజు తర్వాత అనగా రాబోయే 24 గంటల తర్వాత మీ భాగ్యంలో, మీ గ్రహాల్లో, మీ నక్షత్రాల్లో మేషరాశి వారికి అనుకూలకంగా ఒక వింతైన మలుపు రాబోతుంది. దీన్ని చూసి మీ సొంత మనుషులు, మిమ్మల్ని ప్రేమించేవారు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అవును స్నేహితులారా, ఎప్పుడు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే, అన్యాయాన్ని అసలు సహించని న్యాయకత్వ లక్షణాలు మరియు నీపులాంటి నిజాయితీ గల నైజం మేషరాశి వారిది. కానీ మీ ఇదే నిష్పటమైన గుణాన్ని ఆసరాగా చేసుకొని అన్నిటికంటే భయానకమైన విషయం ఏమిటంటే ఈ రోజు సమయంలో మీ చుట్టుపక్కల ఒక వ్యక్తి తిరుగుతున్నాడు. అతను మీకు పైకి శ్రేయభిలాషులా, మీకు ఎంతో నమ్మకస్తులా నటిస్తూ మీ ఎదుగుదలను చూసి తీవ్రమైన అసూయతో కుళ్ళుకుంటున్నాడు. కానీ ఒక నిమిషం ఆగండి, అసలు భయపడకండి. ఎందుకంటే మేషరాశి వారి అత్యంత అనుకూలకుడైన ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు, పరమేశ్వరుడు మరియు దుష్ట శిక్షణ చేసే కాళీమాత ఈరోజు మీకు ఒక అద్భుతమైన సంకేతాన్ని పంపారు. ఇది కోట్లలో ఒకరైన మేషరాశి వారికి మాత్రమే లభిస్తుంది. ఒకవేళ ఈ సంకేతం మీకు కనిపిస్తే రాబోయే రోజుల్లో అపారమైన డబ్బు, సమాజంలో గౌరవం మరియు మీరు ఎన్నో రాత్రులుగా ఊహించుకుంటున్న ఆనందం అన్ని మీ పాదాల చెంతకొచ్చి చేరతాయి. కానీ అసలైన సంకేతం ఇంకా మిగిలే ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. గత కొన్ని రోజులుగా మీ మనసులో ఒక వింతైన బెంగ, అలజడి నడుస్తుంది కదూ. ఎలాంటి కారణం లేకుండానే భయం వేయడం, అర్ధరాత్రి హఠాత్తుగా మెలకువ రావడం, త్వరలోనే ఏదో ఒక పెద్ద మార్పు జరగబోతుందనే భావన కలగడం సాధారణ విషయం కాదు. మీ భాగ్యం మారడానికి ముందు విశ్వం ఇస్తున్న సంకేతం ఇది. ఈ రోజు నేను చెప్పబోయే విషయాలు మీ జీవితంలోనే అతిపెద్ద రహస్యంగా మారవచ్చు. మేషరాశి వారు గ్రహించాల్సింది ఏమిటంటే ప్రస్తుతం మీ జీవితంలో 2 శక్తులు ఒకేసారి పనిచేస్తున్నాయి. ఒక శక్తి మిమ్మల్ని పైకి తీసుకువెళ్లాలని చూస్తుంటే మరొక శక్తి మిమ్మల్ని వెనక్కి లాగాలని, ఆపాలని చూస్తుంది. అందుకే మీ పనులు చేతి వరకు వచ్చి హఠాత్తుగా చెడిపోవడం, రావాల్సిన డబ్బులు ఆఖరి నిమిషంలో నిలిచిపోవడం, మీరు అమితంగా నమ్మిన వారి మీ నుండి దూరం కావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆట మారిపోతుంది. ఎందుకంటే ఈ రోజు తరువాత మీకు సాధారణమైన రోజు కాదు. ఈ రోజు రాత్రి ఒక రహస్యమైన మలుపు రాబోతుంది. అది రాబోయే ఎన్నో సంవత్సరాల మీ జీవిత దిశను నిర్ణయిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దీని మొదటి సంకేతం ఈ రోజు సాయంత్రం తర్వాత మీకు లభిస్తుంది. చాలా కాలంగా దూరమైన పాత వ్యక్తి ఒకరు హఠాత్తుగా మిమ్మల్ని గుర్తు చేసుకోవచ్చు, లేదా మూసుకుపోయిన ఒక మార్గం హఠాత్తుగా తెరుచుకోవచ్చు, లేదా వినగానే మీ గుండె వేగంగా కొట్టుకునేలా ఒక వార్త మీ చెవిన పడవచ్చు. ఒకవేళ మీతో ఇలా జరిగితే మీ అదృష్ట ద్వారాలు తెరుచుకోవడం ప్రారంభమైందని అర్థం చేసుకోండి. మీ అదృష్టం తెరుచుకునే సమయంలోనే మీ శత్రుల కన్ను కూడా మీపై ఎక్కువగా పడుతుంది. మేషరాశి వారు గమనించాలి, ఈ రోజు సమయంలో మీ చుట్టూ ఒక ముఖం తిరుగుతుంది. అది మీ ప్రతి కదలికను నిశ్చింతగా గమనిస్తుంది. ఆ వ్యక్తి ఎవరే ఉంటారని మీరు ఊహించలేరు. కానీ అతని అసలు రంగు నేను కొద్దిసేపట్లో చెప్తాను. ముందుగా ఇది వినండి. గత కొన్ని రోజులుగా మీ ఇంట్లో అనవసరంగా ఒత్తిడి, ఉద్రిక్తలు పెరగడం, చిన్న చిన్న విషయాలకే గొడవలు రావడం, మనసు ఎప్పుడు భారంగా ఉండడం, అకస్మాత్తుగా ఖర్చులు పెరగడం, ఇవన్నీ ఊరికే జరగడం లేదు. ఇవన్నీ మీ జీవితంలోకి ప్రవేశించబోతున్న ఒక పెద్ద మార్పు యొక్క ముందస్తు ప్రభావాలు మాత్రమే. ఎంతోమంది మేషరాశి వారికి సమయంలో అకస్మాత్తుగా ధనలాభాన్ని తెచ్చిపెడుతుంది. మీరు ఆశలు వదిలేసుకున్న డబ్బు, చాలా కాలంగా నిలిచిపోయిన పాత బాకీలు తిరిగి రావడం, లేదా జీవితాన్ని మార్చేసే ఒక కొత్త అవకాశం లభిస్తుంది. కానీ ఇక్కడే అసలైన రహస్యం దాగి ఉంది. ఈ ధనం ప్రతి ఒక్కరికి దక్కదు. కేవలం ఈ రోజు ఒక ప్రత్యేకమైన సంకేతాన్ని గుర్తించే మేషరాశి వారికి మాత్రమే లభిస్తుంది. ఆ సంకేతం ఏమిటో తెలుసుకునే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఈ సమాచారాన్ని ఇక్కడ దాకా విన్నారంటే సూర్య భగవానుడు, మహాదేవుడు, కాళీమాత మిమ్మల్ని ఒక కారణం చేత ఇక్కడికి నడిపించారు. నిజమైన మేషరాశి వారు ఇప్పుడే కామెంట్ సెక్షన్లో ఓం సూర్యాయ నమః, హరహర మహాదేవ, జై కాళీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ముందుకు రాబోయే విషయాలు మీ హృదయాన్ని కదిలించవచ్చు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజు తర్వాత మీకు అకస్మాత్తుగా ఏదైనా పాత పాట వినపడినా, లేదా పాత జ్ఞాపకాలు పదే పదే మీ మనసులోకి వస్తున్నా, లేదా ఎలాంటి కారణం లేకుండానే ఒక ప్రత్యేకమైన వ్యక్తి ముఖం మీ మెదడులో కదలాడుతుంటే దాన్ని అసలు నిర్లక్ష్యం చేయకండి. ఇది మీ భాగ్యం మలుపు తిప్పడానికి విశ్వమిస్తున్న సంకేతం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సంకేతం ఎక్కువగా జీవితంలో ఎంతో బాధను అనుభవించిన వారికి, సొంత మనుషుల చేతుల్లోనే మోసపోయిన వారికి,
నిశ్శబ్దంగా పోరాటం చేసిన వారికి మరియు తమ కష్టాజితాన్ని పదే పదే ఇతరులు లాగేసుకుంటే చూస్తూ ఉండిపోయిన వారికి మాత్రమే లభిస్తుంది. మీతో కూడా ఇలా జరిగి ఉంటే ఈ రోజు మీకు సాధారణమైన రోజు కాదు. కానీ స్నేహితులారా, ఇక అతిపెద్ద రహస్యం మిగిలి ఉంది. మేషరాశి వారికి రాబోయే 24 గంటల్లో 2 మార్గాలు తెచ్చుకోబోతున్నాయి. ఒక మార్గం మిమ్మల్ని హఠాత్తుగా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. రెండవ మార్గం మిమ్మల్ని ఒక పెద్ద మాయాజాలంలో పడేస్తుంది. దాని నుండి బయటపడడం అంత సులభం కాదు. దురదృష్టవశాత్తు చాలా మంది ప్రజలు తొందరపాటులో తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే వారు తమకు లభించే గుప్త సంకేతాన్ని గుర్తించలేరు. ఇప్పుడు ఇక్కడ బాగా గమనించండి. ఈ రోజు లేదా రాబోయే 24 గంటల్లో అనగా ఉదయం మీకు పదే పదే ఏదైనా ఒక నిర్దిష్ట సంఖ్య కనిపిస్తే లేదా ఏదైనా పదం పదే పదే వినబడితే దాన్ని తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే బ్రహ్మాండం ఇప్పుడు నేరుగా సంకేతాలు ఇవ్వదు. అది కేవలం సైగల ద్వారానే మాట్లాడుతుంది. ఈ సమయంలో విశ్వం మీకు ఇస్తున్న సందేశం చాలా శక్తివంతమైనది. మీ జీవితంలో నుండి వెళ్లిపోయిన తరువాత మీరు ఒంటరిగా మిగిలిపోయారని భావించిన ఆ వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రాబోతున్నాడు. కానీ ఆ వ్యక్తి రాక మీ జీవితంలో ఆనందాన్ని తెస్తుందా లేక కొత్త తుఫాను తెస్తుందా అనేది తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మీ శత్రువులు ఇప్పుడు మిమ్మల్ని చూసి భయపడడం ప్రారంభించారు. మీ సమయం మారిపోతుందని వారు ఇప్పటికే గ్రహించారు. అందుకే గత కొన్ని రోజులుగా మీ చుట్టూ ఉన్న మనుషుల ప్రవర్తన హఠాత్తుగా మారిపోయింది. ఎవరో ఒకరు కావాలని మీతో అతిగా తీపి మాటలు మాట్లాడుతున్నారు. అవసరానికి మించి మీ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. మరి మీ బలహీనతను తెలుసుకోవడానికి చూస్తున్నారు. కానీ అసలైన ఆట ఇప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే ఈ రోజు తర్వాత మీ భాగ్యాన్ని నేరుగా తాకేలా ఒక దైవిక శక్తి క్రియాశీలం కాబోతుంది. ఆ సమయంలో మీరు ఒక చిన్న తప్పు చేసినా సరే కోటీశ్వర్లు అయ్యే మార్గం ఒకసారిగా మూసుకుపోవచ్చు. నేను చెప్పబోయే మాటలను చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే రాబోయే కొద్ది నిమిషాల్లో వేలాది మంది ప్రజలు చేసే ఆ తప్పు ఏమిటో, దాని వెనుక ఉన్న అసలు నిజం ఏమిటో నేను చెప్పబోతున్నాను. ఆ తప్పు చేసి చాలా మంది జీవితాంతం బాధపడుతున్నారు. మరియు ఈ రోజు తర్వాత అందరూ నిద్రిస్తున్న సమయంలో మీ అదృష్టానికి సంబంధించిన ఒక రహస్య ద్వారం తెచ్చుకుంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ సమయంలో మీ మనసు మిమ్మల్ని పదే పదే ఒకే దిశ వైపు లాగుతుంది. బహుశా హఠాత్తుగా ఆందోళన పెరగవచ్చు, పాత వ్యక్తి నుండి ఏదైనా సందేశం రావచ్చు, లేదా మీ నిద్రను భంగపరిచేలా ఒక వింతైన కల రావచ్చు. ఒకవేళ అలా జరిగితే అసలు భయపడకండి. ఎందుకంటే అదే క్షణం నుండి మీ అదృష్టం మలుపు తిరగడం ప్రారంభమవుతుంది. కానీ స్నేహితులారా, ఇక్కడే ఒక పెద్ద మోసం కూడా దాగి ఉంది. ఏదైనా ఒక వ్యక్తి జీవితం మారే సమయంలో నకారాత్మక శక్తులు, నెగిటివ్ ఎనర్జీ మనిషి దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తాయి. మేషరాశి వారు గమనించాలి. సమయంలో మీ చుట్టూ ఒక వింతైన శక్తి జరుగుతుంది. అది మీరు విజయవంతం కావడం అసలు ఇష్టపడడం లేదు. అందుకే గత కొన్ని రోజులుగా ఎలాంటి కారణం లేకుండా విపరీతమైన అలసట రావడం, పనిపై శ్రద్ధ లేకపోవడం, పదే పదే కోపం రావడం మరియు హఠాత్తుగా తీవ్రమైన బాధ కలగడం జరుగుతుంది. ఇవన్నీ సంకేతాలే, కానీ అసలైన సంకేతం ఇంకా మిగిలే ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. మీ ఇంట్లో ఒక వస్తువు ఉంది. దానిని మీరు చాలా రోజుల నుండి అసలు తాకనే లేదు. అది ఒక పాత ఫోటో కావచ్చు, మూసి ఉన్న ఒక చిన్న డబ్బా కావచ్చు, ఏదైనా పాత బట్ట కావచ్చు, లేదా ఏదైనా ఒక ప్రత్యేక జ్ఞాపకానికి సంబంధించిన వస్తువు కూడా కావచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ వస్తువుతోనే మీ భాగ్యం ముడిపడి ఉంది. అసలు ఇది ఎలా సాధ్యమని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. వినండి. విశ్వం కొన్నిసార్లు మనిషి అదృష్టాన్ని ఏదైనా ఒక సాధారణ వస్తువుతో ముడిపెడుతుంది. తద్వారా సరైన సమయం వచ్చినప్పుడు ఆ వస్తువే ఒక సంకేతంగా మారుతుంది. మేషరాశి వారు గమనించాల్సిన సమయం చాలా దగ్గర పడింది. రాబోయే 24 గంటల్లో ఆ వస్తువు హఠాత్తుగా మీ కళ్ల ముందుకు వచ్చినా లేదా ఎలాంటి కారణం లేకుండానే దాని గురించిన ఆలోచన మీ మనసులోకి వచ్చినా మీ జీవితంలో ధనద్వారాలు తెరుచుకోబోతున్నాయని అర్థం చేసుకోండి. కానీ ఇక్కడ మిమ్మల్ని లోపల వరకు కదిలించే ఒక రహస్యం దాగి ఉంది. ప్రస్తుతం మీ రాశిపై ఒకరి చెడు దృష్టి బలంగా ఉంది. మీ ముందేమో మిమ్మల్ని పొగుడుతూ మనసులో మాత్రం మీరు ఎప్పటికీ పైకి రాకూడదని కోరుకునే ఒక వ్యక్తి ఉన్నారు. అత్యంత భయానకమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తి ఇటీవల మీ గురించి వేరే ఒకరితో చర్చలు కూడా జరిపారు. మీరు నమ్మకపోవచ్చు, కానీ అతని మాటల ప్రభావం మీ అదృష్టంపై పడుతుంది. అందుకే మీ పనులు పదే పదే ఆగిపోతున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఎందుకంటే సూర్య భగవానుడి యొక్క తీవ్రమైన ప్రకాశం, హరహర మహాదేవుడి ఆశీస్సులు, కాళీమాత రక్షణ మీ మొర ఆలకించాయి. అందువల్లే ఈ రోజు మీకు అత్యంత ముఖ్యమైనదిగా మారింది. మీరు ఇప్పుడే ఈ సమాచారాన్ని ఇక్కడ దాకా వింటున్నారంటే ఇప్పుడు దీన్ని లైక్ చేయండి. ఎందుకంటే ముందుకు రాబోయే విషయాలు మీ జీవితంలోనే అతిపెద్ద రహస్యాలు కాబోతున్నాయి. మేషరాశి వారికి ఈ సమయంలో అకస్మాత్తుగా ధనలాభం కలిగే యోగం బలంగా కనిపిస్తుంది. మేషరాశికి ఆత్మకారకుడైన సూర్యుడు పరమ మిత్రుడు కావడం వల్ల ఈ రోజు మీ జాతక చక్రంలో గ్రహాలన్నీ, నక్షత్రాలన్నీ 100% అనుకూలకంగా మారాయి. దీనివల్ల ఈ ధనం మీ కష్టం కంటే ఎక్కువ కొన్ని
దైవిక సంకేతాల ద్వారానే మీ వద్దకు వస్తుంది. ఏదైనా ఒక కొత్త అవకాశం లభించవచ్చు, పాత పరిచయం ద్వారా హఠాత్తుగా లాభం చేకూరవచ్చు, లేదా మీరు ఊహించని ఒక కొత్త మార్గం తెచ్చుకోవచ్చు. కానీ ఇదంతా ఒక ప్రత్యేకమైన సమయంపై ఆధారపడి ఉంటుంది. ఆ సమయమే ఈ సాయంత్రం నుండి అర్ధరాత్రిలోపు. ఈ సమయంలో మీ భాగ్యం అత్యంత క్రియాశీలంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు ఏదైనా ఒక వింత అనుభవం ఎదురైనా, అంటే పదే పదే ఒకే మాట వినపడడం, గుండె వేగంగా కొట్టుకోవడం, లేదా ఎలాంటి కారణం లేకుండానే ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్లాలనిపించడం జరిగితే అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే అనుభవమే మిమ్మల్ని జీవితాన్ని మార్చేసి ఆ సంకేతం వైపు నడిపిస్తుంది. కానీ ఇంకా అతిపెద్ద మలుపు మిగిలే ఉంది. మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. అతడు పైకి చాలా సాధారణంగా కనిపిస్తాడు, కానీ అతను వచ్చిన తర్వాత మీ అదృష్టం రాకెట్లా దూసుకుపోతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తితో మీ ముఖాముఖి చాలా అకస్మాత్తుగా జరుగుతుంది. బహుశా దారిలో కావచ్చు, ఏదైనా పనిలో కావచ్చు, లేదా మీరు అసలు ఊహించని ఒక మాధ్యమం ద్వారా కావచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మొదటి చూపులో అతని గుర్తించడం అంత సులభం కాదు. ఎందుకంటే అదృష్టం ఎప్పుడు సాధారణ ముఖాల వెనుకే దాగి వస్తుంది. ఒకవేళ మీరు ఆ వ్యక్తిని నిర్లక్ష్యం చేస్తే కోట్లలో ఒకటైన ఆ గొప్ప అవకాశాన్ని కోల్పోయామని తర్వాత గ్రహిస్తారు. మరియు ఈ రాబోయే 24 గంటల తర్వాత ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా హఠాత్తుగా అవసరానికి మించి మీతో తీగా మాట్లాడే మాటలను అస్సలు నమ్మకండి. ఎందుకంటే మీ రాశి చక్రం ప్రకారం ఒక వ్యక్తి మీ మనసులోని రహస్యాలను, ప్లాన్లను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మేషరాశి వారి నైజం ప్రకారం మీరు ఆవేశంలోనో లేదా నమ్మకంతోనో అన్ని విషయాలు త్వరగా చెప్పేస్తారు. కానీ ఒకవేళ మీరు భావోద్వేగాలకు లోనే మీ ప్లాన్ చెప్తే ఆ అసూయ అనే నెగిటివ్ ఎనర్జీ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. కానీ అసలు భయపడకండి, ఎందుకంటే ఇప్పుడు మీపై సూర్యభగవానుడు ప్రత్యేక కృపా కటాక్షాలు కలగబోతున్నాయి. అందుకే గత కొన్ని రోజులుగా పదే పదే దైవనామం వినడం, గుడి గంటల శబ్దం వినపడడం, లేదా మనసు హఠాత్తుగా పూజా కార్యక్రమాల వైపు లాగడం జరుగుతుంది. ఇవి సాధారణ సంకేతాలు కావు. ఇవన్నీ మీ చుట్టూ ఒక దైవిక రక్షా కవచం ఏర్పడుతుందని చెప్పడానికి సూచనలు. మేషరాశి వారు గమనించాలి. అందుకే మీ శత్రువులు ఇప్పుడు లోపల విలవెల్లాడిపోతున్నారు. మీ శక్తి అకస్మాత్తుగా ఎంత బలంగా ఎలా మారిందో వారికి అర్థం కావడం లేదు. కానీ అసలైన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ రోజు తర్వాత మీ ఇంట్లో ఒక సంఘటన జరుగుతుంది. దాన్ని చూసి మీరు కూడా కొన్ని క్షణాల పాటు స్తంభించిపోతారు. ఆ సంఘటనకు మీ భవిష్యత్తు ధనలాభానికి, గౌరవ మర్యాదలకు నేరుగా సంబంధం ఉంటుంది. కానీ అంతకంటే ముందు ఒక హెచ్చరిక. దీన్ని నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఈ హెచ్చరికను తేలిగ్గా తీసుకుంటే అదృష్టం మీ ఇంటి వాకిలి వరకు వచ్చి కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చు. రాబోయే కొన్ని గంటల్లో మీ ముందుకు ఒక నిర్ణయం రాబోతుంది. అది పైకి చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ దానిపైన మీ భవిష్యత్తు మార్గం ఆధారపడి ఉంటుంది. దురదృష్టవశాత్తు చాలా మంది ప్రజలు అదే స్థానంలో తప్పు చేస్తుంటారు. చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజు తరువాత ఒక వ్యక్తి మీ మనసు బలహీనపడేలా ఏదైనా మాట అనవచ్చు. బహుశా అతను మీ సామర్థ్యాన్ని శంకించవచ్చు, మిమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నించవచ్చు, లేదా ఇకపై మీ జీవితంలో ఏమీ మారదు అనేలా ప్రవర్తించవచ్చు. కానీ మేషరాశి వారు గుర్తుపెట్టుకోవాలి, సూర్యభగవానుడు మీ ఆత్మస్థైర్యాన్ని, ఓపిక పరీక్షిస్తున్నాడని గ్రహించండి. అది మీ అసలైన పరీక్ష. విశ్వం ఒక మనిషిని పైకి లేపే ముందు అతని ధైర్యాన్ని తప్పకుండా పరీక్షిస్తుంది. మీరు ఖచ్చితంగా ఈ పరీక్షను విజయవంతంగా దాటబోతున్నారు. అందుకే గత కొన్ని రోజులుగా మీ లోపల ఒక వింతైన మార్పు మొదలవుతుంది. గతంలో మిమ్మల్ని కృంగతీసిన మాటలే ఇప్పుడు మిమ్మల్ని లోపల నుండి మరింత బలంగా మారుస్తున్నాయి. గతంలో మీరు దేన్నైతే భయపడ్డారో ఇప్పుడు మీ మనసు దాన్ని ఎదిరించడానికి సిద్ధమవుతుంది. ఇది మీ భాగ్యం నిద్ర లేచిందని, మీ గ్రహాలన్నీ మేషరాశి వారికి పూర్తిగా అనుకూలంగా మారాయని చెప్పడానికి సంకేతం. కానీ స్నేహితులారా, ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని మానసికంగా సిద్ధంగా ఉండండి. మీ రాశి చక్రం ప్రకారం ఈరోజు మీ జీవితంలో ఒక పెద్ద రహస్యం బయటపడుతుంది. అది వినగానే మీ కాళ్ల కింద భూమి కదిలంతా పనవుతుంది. ఈ రహస్యం మీ సొంత మనుషులకు సంబంధించింది. అవును, మీరు ఎవరినైతే ప్రాణంగా నమ్మారో, మీ వారు అనుకున్నారో ఆ వ్యక్తి గతంలో మీ వెనుక కొన్ని పనులు చేశారు. వాటి ప్రభావం వల్ల మీ జీవితంలో పనులు చెడిపోవడం, డబ్బులు ఆగిపోవడం, మనసు భారంగా ఉండడం జరుగుతున్నాయి. మరి స్నేహితులారా, ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ నిజం బయటపడగానే మీ అదృష్టం ఒకసారిగా మారుతుంది. ఎందుకంటే భగవంతుడు ఒక మనిషిని ముందుకు తీసుకెళ్లే ముందు అతని దారిలో ఉన్న నకిలీ మనుషులను తొలగిస్తారు. భగవంతుడి న్యాయం మేషరాశి వారికి ఇప్పుడే మొదలవుతుంది. మరి స్నేహితులారా, మేషరాశి వారి జాతకంలో ఈ రోజున ధనయోగం ఎంత బలంగా ఉంటుందంటే గ్రహాలు, నక్షత్రాలు అన్ని అద్భుతంగా అనుకూలించడం వల్ల ఎక్కడి నుండైనా ఒక పెద్ద మొత్తం అకస్మాత్తుగా వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ ధనం నేరుగా చేతికి రాదు. అంతకంటే ముందు మీరు ఒక పరీక్షను దాటాలి. అది మీ ఓపికకు సంబంధించిన పరీక్ష. ఈ రాబోయే 24 గంటల ఒక క్షణం పాటు అంతా అయిపోయిందని, ఇక ఏమీ లేదు అనేంత నిరాశ కలగవచ్చు. మనసు విరిగిపోవచ్చు, గుండె ఆందోళనతో నిండిపోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ నిరాశ ముగిసిన వెంటనే భగవంతుడు కృపతో ఒక పెద్ద అద్భుతం జరిగి మీ జీవిత దిశ మారిపోతుంది.
బహుశా ఆగిపోయిన పని పూర్తి కావచ్చు, పెద్ద అవకాశం ముందడుగు వేయవచ్చు, లేదా వినగానే కళ్ళలో నీరు తిరిగేలా ఒక సందేశం అందవచ్చు. ఇదంతా చాలా వేగంగా జరుగుతుంది. ఎంత వేగంగా అంటే మీరే స్వయంగా నమ్మలేనంతగా. మరి స్నేహితులారా, ఈ రోజు తర్వాత అర్ధరాత్రి 3 గంటల సమయంలో మీ నిద్ర లేస్తే దాన్ని అసలు సాధారణంగా తీసుకోకండి. ఎందుకంటే ఆ సమయంలో బ్రహ్మాండం మీకు ఒక ప్రత్యేకమైన సంకేతాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. అది ఒక కళ కావచ్చు, ఒక శబ్దం కావచ్చు, లేదా మాటల్లో చెప్పలేని ఒక వింత అనుభూతి కావచ్చు. ఒకవేళ మీతో ఇలా జరిగితే రాబోయే రోజుల్లో మీ జీవితంలో ధనలాభానికి, గౌరవ మర్యాదలకు సంబంధించి ఒక పెద్ద వార్త వచ్చే అవకాశం 100% ఉంటుంది. మరి స్నేహితులారా, ఇంకా ఒక పెద్ద రహస్యం మిగిలే ఉంది. మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను పైకి చాలా శాంతంగా కనిపిస్తాడు, కానీ లోపల మాత్రం మీతో ఎంతో బలమైన పవిత్రమైన భావాలు కలిగి ఉన్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తి చాలా త్వరగా మీ ముందుకు వచ్చి తన మనసులోని మాటను చెప్పబోతున్నాడు. కానీ అంతకంటే ముందు మీ జీవితంలో ఒక భావోద్వేగ తుఫాన్ రావచ్చు. పాత జ్ఞాపకం రావడం, ఒక అసంపూర్ణ బంధం మళ్లీ ముందుకు రావడం, లేదా మిమ్మల్ని కదిలించి ఒక నిజం బయటపడడం జరగవచ్చు. ఇక్కడే మీ హృదయం, మీ అదృష్టం రెండు ఒకేసారి మారబోతున్నాయి. మరి స్నేహితులారా, ఈ మొత్తం ఒక విషయంలో దాగి ఉంది. దాని గనుక మీరు అర్థం చేసుకోగలిగితే రాబోయే రోజుల్లో మీ గుర్తింపు పూర్తిగా మారిపోతుంది. మీ జీవితంలో చాలా త్వరగా ఒక క్షణం రాబోతుంది. అప్పుడు అంతా ఒకసారిగా మారిపోతుంది. ఈ మార్పు మెల్లమెల్లగా రాదు, ఒకే ఒక దెబ్బకు వస్తుంది. మీరు నమ్మలేరు, కానీ మీ రాశి ప్రకారం, మీ జాతక గ్రహాల అనుకూలత ప్రకారం. మరి స్నేహితులారా, ఈ అద్భుతం జరగడానికి ముందు మీకు ఒక చివరి సంకేతం లభిస్తుంది. దీని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈరోజు అనగా రాబోయే 24 గంటల్లో ఎలాంటి కారణం లేకుండానే మీ మనసులో ఏడుపు వచ్చేంత బాధ కలిగిన, గుండె భారంగా మారిన, పాత జ్ఞాపకాలన్నీ ఒకేసారి గుర్తుకు వచ్చిన మిమ్మల్ని మీరు బలహీనుడిగా భావించకండి. ఎందుకంటే అదే మీ అదృష్టం నిద్ర లేవడానికి ఆఖరి మెట్టు. విశ్వం ఒక వ్యక్తిని చాలా ఎత్తుకు తీసుకెళ్లే ముందు అతని లోపల దాగి ఉన్న బాధనంతా బయటకు తెస్తుంది. మరి స్నేహితులారా, మేషరాశి వారి జీవితంలో ఎంతో భరించారు. అంత బాధను ప్రతి ఒక్కరు భరించలేరు. మోసాలు, అవమానాలు, నిలిచిపోయిన డబ్బు, విరిగిపోయిన బంధాలు, తీరని కోరికలు, వీటన్నిటిని మీరు నిశ్శబ్దంగా భరించారు. ఎన్నో రాత్రులు పైకి నవ్వుతూ లోపల పూర్తిగా విరిగిపోయి గడిపారు. కానీ ఇప్పుడు సూర్య భగవానుడు, కాళీమాత, పరమేశ్వరుడు మీ పరీక్ష సమయాన్ని ముగించబోతున్నారు. మీ అదృష్టం కేవలం డబ్బు రావడం వల్లే మారడం లేదు. త్వరలోనే మీకు అసలైన విలువ ఏమిటో తెలియబోతుంది. ఆ రోజు నుండి మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. మరి స్నేహితులారా, ఇప్పుడు చివరి భవిష్యవాణి మరియు ఈ రోజుటి పరిహారం వినండి. దీనికోసమే భగవంతుడు మిమ్మల్ని ఇక్కడ దాకా నడిపించారు. మేషరాశి వారి రోజు తమ దురదృష్టాన్ని దూరం చేసుకుని అపారమైన ధనలాభాన్ని పొందడానికి ఈ చిన్న పరిహారాలను అసలు మర్చిపోకండి. ఈ రోజు సాయంత్రం వేళ ఒక రాగి పాత్ర శుద్ధమైన నీటిని తీసుకొని అందులో కొద్దిగా ఎర్రచందనం లేదా కుంకుమ, ఎర్రటి పూలు వేసి ఓం సూర్యాయ నమః అని జపిస్తూ సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఇది మీ జాతకంలో ఉన్న సూర్య బలాన్ని పెంచి నిలిచిపోయిన డబ్బును వేగంగా మీ వద్దకు తెస్తుంది. మరి రెండవది, ఈ రోజు ఒకవేళ మీ ఇంట్లో శివలింగం లేదా పరమేశ్వరుడి ఫోటో ముందు 3 వత్తులతో కూడిన నెయ్యి దీపాన్ని వెలిగించి కాళీమాతను స్మరిస్తూ ఓం క్రీం కాళికాయ నమః అని 11 సార్లు జపించండి. మీ చుట్టూ ఉన్న శత్రుల నాశనానికి, దిష్టి దోషాలు తొలగిపోవడానికి ఇది ఒక అద్భుతమైన రక్షా కవచంలా పనిచేస్తుంది. భవిష్యత్తులో మీ ముందుకు ఒక అవకాశం రాబోతుంది. అది మొదటి చూపులో చాలా చిన్నగా కనిపిస్తుంది. బహుశా ఒక సాధారణ సంభాషణ కావచ్చు, హఠాత్తుగా కలిసిన ఒక వ్యక్తి కావచ్చు, లేదా ఒక చిన్న నిర్ణయం కావచ్చు. దీన్ని ఇతరులు తేలిగ్గా తీసుకుంటారు, కానీ మీరు కనుక అవకాశాన్ని గుర్తిస్తే అదే మీ కోట్లాది రూపాయల అదృష్టానికి బంగారు బాటవుతుంది. అవకాశం చాలా త్వరగా మీ ముందుకు రాబోతుంది. అందుకే ఈ రోజు చాలా ముఖ్యం. మరి స్నేహితులారా, చివరి రహస్యం వినండి. మీ జీవితంలో రాబోయే అతిపెద్ద మార్పు కేవలం ధనానికి సంబంధించింది మాత్రమే కాదు, అది మీ గౌరవ మర్యాదలకు సంబంధించింది. చాలా త్వరలోనే మిమ్మల్ని ఎవరైతే బలహీనుడుగా భావించారో, ఎవరైతే ఎగతాళి చేశారో, మీ కష్టాన్ని శంకించారో అదే మనుషులు మీ మారుతున్న జీవితాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీ కుటుంబంలో వాతావరణం మారుతుంది, ఆగిపోయిన పనులు సాగుతాయి, ధన ప్రవాహం పెరుగుతుంది. మరి అన్నిటికంటే ముఖ్యంగా చాలా కాలంగా దూరమైన మనశ్శాంతి, ప్రశాంతత మీ ముఖంలో మళ్ళీ కనిపిస్తాయి. కానీ గుర్తుంచుకోండి, ఇదంతా మీకు లభించే సంకేతాన్ని గుర్తించి ఈ చిన్న పరిహారాలు చేసినప్పుడే సాధ్యమవుతుంది. ఈ రాబోయే 24 గంటలు ఏదైనా ఒక మూసుకుపోయిన మార్గం హఠాత్తుగా తెచ్చుకున్న, పాత పరిచయం మళ్లీ కలిసిన, రావాల్సిన డబ్బు గుర్తించిన, వార్త వచ్చిన, లేదా మీలో తెలియని ఒక ఆత్మవిశ్వాసం జాగృతమైనా సరే, అదృష్టం, గ్రహాలు, నక్షత్రాలు అన్ని మేషరాశి వారిని ఎంచుకున్నాయని అర్థం చేసుకోండి. అవును స్నేహితులారా, మీ జీవితంలోని చీకటి రోజులు ముగింపు దశకు వచ్చాయి. జరగబోయే కొత్త ప్రారంభం మీ ఊహ కంటే చాలా పెద్దగా ఉండబోతుంది. మరి స్నేహితులారా, మీ జీవితంలో జరగబోయేది ఒక సాధారణ విషయం కాదు, అదొక గొప్ప చమత్కారం అనగా అద్భుతం కాబోతుంది. మరి స్నేహితులారా, మేషరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మాతామే, మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.